అందరికీ నమస్కారం. మీరు నా వీడియోలన్నీ చూస్తూ నన్ను ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎప్పటికప్పుడు మీకు కొత్త వీడియోలు నోటిఫికేషన్‌గా వస్తాయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి టాపిక్ ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ పొదుపు ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం ఏ బ్యాంకులో చూసినా లేక ఏ ప్రైవేటు సంస్థలలో చూసినా పొదుపు చేసే డబ్బు పైన వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంది. కేవలము 4% మాత్రమే వడ్డీ రేటు ఇస్తున్నాయి బ్యాంకులు. ఇంకా కొన్ని సంస్థలైతే 2% ఇస్తున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలోకొస్తే ఫిక్స్డ్ డిపాజిట్లలో కూడా గతంలో కన్నా చాలా తక్కువ వడ్డీ రేటు ఇవ్వటం చేత సీనియర్ సిటిజన్స్‌కు స్థిర ఆదాయానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. దీనికి పరిష్కార మార్గంగా ఉన్నటువంటిది ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ పోస్టల్ సేవింగ్స్ స్కీమ్. ఎస్సీఎస్ఎస్ అని అంటారు ఈ స్కీముని. ఇది ప్రతి పోస్ట్ ఆఫీస్‌లో కూడా ఉంది. ఈ సేవింగ్ స్కీములో మనము ఫిక్స్డ్ డిపాజిట్‌గా చేసినట్లయితే దానిపైన ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వడ్డీ మన అకౌంట్‌లో పడుతుంది. ఇది ఒక స్థిర ఆదాయంగా మనకు వడ్డీ రూపంలో అందేటటువంటి అమౌంట్. 8.2% వడ్డీ రేట్ అంటే ప్రస్తుతము ఎక్కడ కూడా ఈ వడ్డీ రేటు లేదు. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయబడింది. దీనిని 5 సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్‌గా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్ చేయాలి. ఒకవేళ మధ్యలో మనకేదైనా అవసరం వస్తే దాన్ని లిక్విడేట్ చేసుకొని క్యాష్ తీసుకోవచ్చు. లేదు ఆ తర్వాత ఇంకా కొంతకాలం పొడిగించుకోవాలంటే మరొక 3 సంవత్సరాలు కూడా పొడిగించుకునేటటువంటి ఆస్కారం ఉంది. కానీ ఎవ్రీ క్వార్టర్లీ మనకు వడ్డీ మన అకౌంట్‌లోనే కలిసే వెసులుబాటు కూడా దీంట్లో ఉంది. అయితే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అని చూస్తే మొట్టమొదటిగా 60 సంవత్సరాలు నిండినటువంటి సీనియర్ సిటిజన్స్, రెండవదిగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, మూడవదిగా రక్షణ దళాలలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పనులు చేసి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఈ 3 కేటగిరీల వాళ్ళు ఈ పథకానికి ఎలిజిబుల్‌గా ఉంటున్నారు. అయితే బ్యాంకులు ఇచ్చేటటువంటి వడ్డీ రేటు కన్నా కూడా ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. తర్వాత ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వము గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు వచ్చినా, ద్రవ్యోల్బణము పెరిగినా, ద్రవ్యోల్బణము తగ్గినా, వడ్డీ రేట్లు పెరిగినా, వడ్డీ రేటు తగ్గినా ఇది స్థిర ఆదాయంగా మనకు 8.2% వడ్డీ రేటును ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ స్కీములో సీనియర్ సిటిజన్స్ పొదుపు చేస్తే వాళ్లకు ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. అయితే ఈ డిపాజిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ముఖ్యమైనటువంటి వారి పేరుతో నామినీని ఉంచాలి ఒకటి. అలా కాని పక్షంలో జాయింట్ అకౌంట్‌గా దీనిని ఓపెన్ చేసినట్లయితే మనకు భవిష్యత్తులో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ సేవింగ్స్ స్కీమ్‌లో జాయిన్ అయ్యి ఎక్కువ వడ్డీ రేటు పొందుతారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి క్వెషన్స్ గాని లేదా ఏదైనా వివరణ కావాలంటే దయవుంచి కామెంటు సెక్షన్‌లో పెట్టినట్టయితే నేను మీకు సమాధానం ఇస్తాను. సీనియర్ సిటిజన్స్ పైన నేను రాసినటువంటి బుక్కు సీనియర్ సిటిజన్స్‌కు వివిధ రకాలైనటువంటి సమస్యలు, పరిష్కారాలకు సంబంధించి బుక్ కూడా ఉంది. దాన్ని నేను నా ఫోన్ నంబర్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. థాంక్ యూ.